హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చెర్రీ నక్షత్రని హింస పెడుతూ ఉండటంతో చూసి భూమి, గగన్ నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత ఏంటి అపూర్వ, ఆ శారద వస్తుందంటావా అని శరత్చంద్ర అనడంతో, బావా రాకుండా ఎక్కడికి వెళ్తుంది? మనం పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తీరాల్సిందే బావా, అవసరం అలాంటిది అని అపూర్వ అంటుంది. అప్పుడే శారద వచ్చి ఎందుకు పిలిపించారని అడగటంతో, ఏంటి శారద, ఎందుకు పిలిపించామో తెలీదా? విడాకుల గురించే. నువ్వు కేపీకి విడాకులు ఇవ్వాలి కదా అని అపూర్వ అంటే, ఇస్తానని ఒప్పుకున్నాను కదా, మళ్ళీ ఏంటి అని శారద అంటుంది. నువ్వే కేపీని ఒప్పించి మరీ విడాకులు ఇప్పించాలి అని చెప్పటంతో, నేను ఒప్పించటం ఏంటి? మీరే ఏదో ఒకటి చెప్పండి, లేదంటే మీరాతో చెప్పించండి, ఆయనకి నేనెలా చెప్పగలను అని శారద అంటుంది. చూడు శారద, అవసరం నీది, చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే, కాబట్టి ఇందులో మేము ఏమీ కూడా కల్పించుకోము. ఇవిగో విడాకుల పేపర్స్, కేపీని ఒప్పించి విడాకులు ఇచ్చేసేయ్ అని అపూర్వ అంటే, నేను విడాకులు ఇస్తానని ఒప్పుకున్న తర్వాత కూడా మీరెందుకు ఇంతలా ప్రెజర్ పెడుతున్నారు? ముందు పెళ్లి జరగనివ్వండి, తర్వాత ఇస్తాను కదా అని శారద అంటే, నువ్వు ఎంత సమయమైనా తీసుకో, కానీ విడాకులు ఇచ్చిన తర్వాతే భూమి, గగన్ల పెళ్లి జరుగుతుంది అని అపూర్వ అంటుంది. అయ్యో ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు అని శారద అంటే, నీ ఇష్టం శారద, పెళ్ళి వద్దంటావా చెప్పు, ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అని అపూర్వ అంటే, నాకు ఆయన్ని ఒప్పించడానికి కాస్త సమయం పడుతుంది, మీరు చెప్పినట్లే చేస్తాను. అయితే నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, నేను విడాకులు ఇస్తుండడం వల్లే భూమి, గగన్ల పెళ్లి జరుగుతుందన్న విషయం గగన్కి తెలియకూడదు, మీరు దయచేసి చెప్పకండి అని శారద వేడుకుంటుంది. అలాగే వెళ్ళు, ముందు విడాకులు ఇచ్చేసేయి అని చెప్పి పేపర్స్ ఇచ్చి శారదని పంపించేస్తుంది. బావా చూసావా బావా, మనం చెప్పిందే తిరిగి మనకు చెప్పి మనకు ఎలా సహాయం చేస్తోందో అని అపూర్వ అంటే, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని శరత్చంద్ర అంటాడు. చూడు బావా, ఈ విడాకుల విషయం ఎవరికి చెప్పొద్దని మనం శారదకి చెప్తే, గగన్ గాడికి చెప్పొద్దు, గగన్ గాడు ఈ పెళ్లి ఆపేస్తాడు అని చెప్పి కదా శారద మనకు చెప్పింది. ఇప్పుడు ఈ విషయం మనం గగన్కి చెప్తాము, వాళ్ళ చేతులతోనే పెళ్లి ఆగిపోయేలా చేసుకుంటారు అని అపూర్వ అంటుంది. అంటే శారద విడాకులు ఇచ్చిన తర్వాత ఈ పెళ్ళికి విడాకుల కండిషన్ పెట్టామని గగన్ గాడికి తెలిసేలా చేస్తాము, ఆ గగన్ గాడే పెళ్ళిని ఆపేస్తాడు, ఇంతే కదా అపూర్వ నువ్వు చెప్పేది అని అనడంతో, అవును బావా, అప్పుడు నువ్వు ఏ తప్పు చేయకపోయినా కూడా ఈ పెళ్ళి ఆగిపోయిందని, భూమి విషయంలో కూడా నువ్వు మంచి తండ్రిగానే మిగిలిపోతావు బావా అని అపూర్వ అంటుంది. సూపర్ అపూర్వ, నువ్వు భలే మంచి ప్లాన్ చేశావు అని శరత్చంద్ర అంటే, చూడు బావా, అవకాశం కోసం ఎదురు చూడాలి, లేదంటే మనమే సృష్టించుకోవాలి అని అపూర్వ అంటుంది. తర్వాత భూమి, గగన్ రెస్టారెంట్లో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ, హలో ఎవ్రీవన్, ఈరోజు మా అమ్మాయి మధురిమ బర్త్డే, ఇప్పుడు మా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు కూడా మా అమ్మాయి మధురిమకి కావాలని ఇస్తారని కోరుకుంటూ కేక్ కట్ చేస్తున్నాను అని చెప్పటంతో, ఇక హ్యాపీ బర్త్డే టు యూ అంటూ గగన్ భూమితో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ విషెస్ చెప్తూ ఉంటారు. ఈరోజు మా అమ్మాయి బర్త్డే సందర్భంగా ప్రముఖ కళాకారిణి శోభాచంద్ర గారి శిష్యురాలైన సాధన గారిచే నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పిస్తున్నాను అని ఆవిడ అనౌన్స్ చేస్తుంది. ఇక సాధన కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే సాధన మైక్ పట్టుకొని, ఈరోజు మీకందరికీ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటే, బావా ఇవన్నీ నేను ఎక్కడో చూశాను బావా అని భూమి అంటుంది. అంటే వైజాగ్లో ఫేమస్ అని చెప్తున్నారు కదా, ఏ పేపర్లోనో న్యూస్లోనో చూసింటావులే భూమి అని గగన్ అంటే, లేదు బావా ఇంకెక్కడో చూశాను అని భూమి అంటుంది. నేను వైజాగ్లో ఎంత ఫేమసో మీకందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నా నాట్యం అంటే అందరూ చాలామంది ఇష్టపడతారు. వైజాగ్లోనే కాకుండా నేను హైదరాబాద్లో కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళందరూ కూడా వచ్చి నా బ్రాంచ్లో చేరవలసిందిగా కోరుతున్నాను. అంతకంటే ముందుగా నా పర్ఫార్మెన్స్ చూడండి అని అనౌన్స్ చేసి ఇంకా మైక్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆ బావా గుర్తుకు వచ్చింది అని భూమి తన మొబైల్లో ఉన్న వీడియోని గగన్కి చూపిస్తూ ఉంటుంది. బావా ఈవిడెవరో చూడు బావా అని. ఇక నాట్యం చేస్తున్నప్పుడు కావాలనే కింద పడిపోవటం, ఏంటి శోభాచంద్ర శిష్యురాలు ఇలానా నాట్యం చేయటం అని అందరూ శోభాచంద్రని ఎద్దేవా చేయటం, ఆ వీడియో రికార్డింగ్ మొత్తం కూడా భూమి చూపిస్తుంది. అంటే ఒక రకంగా మీ అమ్మగారు చావుకి ఈవిడే కారణం అన్నమాట అని గగన్ అనడంతో, ఒక రకంగా ఈవిడే బావా అని భూమి చెప్తూ, కానీ ఇప్పటికీ ఈవిడ శోభాచంద్ర శిష్యురాలనే చెప్పుకుంటోంది అని భూమి బాధపడుతూ ఉంటుంది. భూమి, మీ అమ్మగారు లేరు కదా, మీ అమ్మగారికి చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, ఎవరైనా చెప్పుకోవచ్చు అని గగన్ అంటాడు.
ఇక ఆవిడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి ఏమైందని గగన్ అడుగుతూ ఉండటంతో, బావా ఆవిడ చేస్తున్నవన్నీ కూడా మూమెంట్స్ తప్పులుగా చేస్తోంది అని భూమి అంటుంది. అలా ఆవిడ అన్నీ తప్పుగా చేస్తుండటంతో భూమికి కోపం మరింత ఎక్కువైపోతుంది. ఆపండి అని అరవటంతో సాధన నాట్యం ఆపేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు శోభచంద్ర శిష్యురాలివా అని భూమి ప్రశ్నిస్తూ ఉండటంతో, అంతటి గొప్పదైన శోభాచంద్ర శిష్యురాల్నే ఆపేటంతా నువ్వెవరు అని సాధన ప్రశ్నిస్తూ ఉండటంతో ఆవిడ కూతుర్నని భూమి చెప్తుంది. ఓ భూమి అంటే నువ్వేనా? నీ గురించి వార్తల్లో విన్నాన్లే. అసలు నాట్యం అంటే నీకేం తెలుసు? నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు అని సాధన అంటే, నాట్యం అంటే నాకు చాలా బాగా తెలుసు. మా అమ్మనే గురువుగా భావించి నేను నాట్య సాధన చేశాను అని భూమి అంటే, భావించినంత మాత్రాన నాట్యం రాదు భూమి అని సాధన అంటుంది. సాధించాలనుకుంటే సాధించలేంది ఏదీ లేదు అని ద్రోణాచార్యుడి ఉదాహరణ కూడా భూమి చెప్తుంది. అయ్ బాబోయ్ ఏం చెప్తున్నావు? అసలు నిన్ను చూసి ఇప్పుడు నేను భయపడిపోవాలా ఏంటి అని సాధన అంటే, హలో మేడం, మా భూమి డ్యాన్స్ చేయడం చూసావంటే ఖచ్చితంగా భయపడతావు అని గగన్ అంటాడు. దాంతో ఆవిడ వెకిలి నవ్వులు నవ్వుతూ, ఏంటి మధ్యలో వచ్చాడండి మధ్యవర్తిగా వకాల్తా పుచ్చుకోవటానికి, నా నాట్యం చూడడానికి బారులు తీరుతారు అందరూ కూడా. నేను ఈవిడ నాట్యం చూడటం ఏంటి, నాతో వచ్చి పోటీ పడమను. నాతో పోటీ పడలేక 1-2 అడుగులకే తప్పటడుగులు వేసి కింద పడిపోతే అప్పుడు తెలుస్తుంది నీకు. శోభాచంద్ర శిష్యురాలు సాధన అంటే ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది అని సాధన అనడంతో, చీ నోర్మోయ్, 1-2 కుప్పిగంతులు వేసి దానిని నాట్యం అని చెప్తావా? మాటకు ముందు మాటకు తర్వాత మా అమ్మ పేరు అస్సలు చెప్పకు. నీతో పోటీ పడమని నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. నేను నీతో పోటీకి సిద్ధం అని భూమి చెప్పగానే గగన్ విజిల్ వేస్తూ కమాన్ భూమి అని క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న జనాలందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక భూమి సాధన ఇద్దరు పోటీ మొదలైపోతుంది. భూమితో సమానంగా ఆవిడ డ్యాన్స్ చేయలేక అన్ని తప్పులుగా చేస్తూ ఉంటుంది. అలా చివరికి భూమి డ్యాన్స్ని నాట్యాన్ని అదరగొట్టేయటంతో గగన్ విజిల్లు వేస్తూ మళ్ళీ క్లాప్స్ కొడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జనాలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉంటారు. దాంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటే సాధన టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడండి, సాధన లాంటి వాళ్ళ మాటలకి గారడీలకి మోసపోకండి. నేనే ఒక డ్యాన్స్ అకాడమీని నిర్మించి కావలసిన వాళ్ళందరికీ కూడా ఉచిత శిక్షణని ఇస్తానని భూమి అనౌన్స్ చేయటంతో మళ్ళీ గగన్ చప్పట్లు కొడుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక సాధన కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. తర్వాత శరత్చంద్ర భూమి ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ బాల్కనీలో అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు. అదేంటి ఆ గగన్ గాడు భూమిని ఇంకా ఇంటికి తీసుకురాలేదు? కొంపతీసి శారద ఆ గగన్ గారిని భూమిని నేరుగా ఇంటికి తీసుకొచ్చేయమని చెప్పిందా ఏంటి? అందుకే భూమి ఇంటికి రాలేదా అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గగన్ వాళ్ళ కార్ రావటంతో శరత్చంద్ర వాళ్ళకి కనపడకూడదని తలుపు చాటుకి వెళ్ళి గమనించుకుంటూ ఉంటాడు. బాయ్ బావా అని భూమి చెప్పటంతో బాయ్ భూమి అని గగన్ కూడా టాటా చెప్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర ఇదంతా చాటుగా చూస్తూ ఉంటే గగన్ ఏమో శరత్చంద్రని గమనించేస్తాడు.